దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. అందరికి వందనాలు. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ప్రతి దినము కూడా అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ధ్యానములు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనము 2 అధ్యాయాలను ముగించుకున్నాం. ఈ దినమందు 3వ అధ్యాయమును ప్రారంభం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. దేవుని సహాయము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరము కూడా ఉన్న దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం. పాడుకున్నటువంటి పాటలను దీవించి ఆశీర్వదించండి దేవా. మీ మాటలు మేము చదివి ఉండగా వాటిని దీవించి ఆశీర్వదించండి. మాకందరికీ వినగలిగే చెవు, గ్రహించే మనస్సు సహాయం చేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించండి. దీనదాసుని కూడా మీరే వాడుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదివి ఉన్నాం. మొదటి వచనములో వ్రాయబడిన మాట మనము చూడగా, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. పౌలు అనేటువంటి ఈ దైవజనుడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. పేతురేమో యూదులకు అపోస్తలుడు కాగా, పౌలేమో అన్యజనులకు అపోస్తలుడుగా పిలువబడ్డాడు. అందును బట్టి అన్యజనులైన మీ నిమిత్తము అన్నాడు. మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును అన్నాడు. ఖైదీ అని ఉంది. ఖైదీ అంటే మరి ఖైదీగా అప్పగించబడ్డాడు, ఖైదులో ఉన్నాడు అనగా చెరసాల్లో ఉన్నాడు.
ఎవరి నిమిత్తము? అన్యజనులైన మీ నిమిత్తం. అన్యజనులైన మీ నిమిత్తము నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని అని చెప్పాడు. దేవుని దాసుడు చెరసాలకు వెళ్ళిపోవటమా, దేవుని సువార్త నిమిత్తమై చెరసాలలో పడటమా? అవును అని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం మనం చూస్తాం కదా, 16వ అధ్యాయంలో అనుకుంటాను. అన్యాయంగా చెరసాల్లో వేశారు, కొట్టారు, బోండాలు బిగించారు. అయినప్పటికీ పౌలు శీల కీర్తనలు పాడారు, దేవుణ్ణి స్తుతించగలిగినారు. రాళ్లతో కొట్టబడ్డారు. అయినప్పటికీ సువార్త ఏమాత్రము కూడా ఆపు చేసిన వాళ్ళు కాదు. మరణము సైతము అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా అన్నాడు. దేవుని సువార్త నిమిత్తమై, అన్యజనుల రక్షణ నిమిత్తమై ఆకలి, దాహము, వస్త్రలేమి, బాధలు, రాళ్ళ దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తములతో కొట్టబడుట, వీడవబడుట, అన్యాయంగా నిందలు మోపుట, చివరికి చెరసాల్లో గుడక వేయుట అనేది పౌలును మనకు నేర్పుతున్నటువంటి మాదిరికరమైన జీవిత సేవ. ఈనాడు కొడితే మనకు చట్టం ఉంది, మనం కేసు పెడదాం అని అంటున్నారు. ఆనాడు జైలు లేవా? ఆనాడు చెరసాల లేదా? ఆనాడు పోలీసులు లేరా? ఆనాడు కోర్టు లేదా? వారెందుకు కేసు పెట్టలేదు? వాళ్ళెందుకు ఫిర్యాదు చేయలేదు? దేవుని సువార్త నిమిత్తమై మీరు నా నిమిత్తము అని అన్నాడు. లేదా పౌలు గురించి ప్రభువే చెప్తూ అననీయాతో ఇలాగన్నాడేమో. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో అననీయాతో ప్రభు మాట్లాడుతూ ఉండగా చూడండి, దేవుని వాక్యం చెప్తున్న మాట. 9వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట. ఇతడు నా నామముని కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇతడు అనగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినాడు అననీయాతో. నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుని నామము నిమిత్తమై ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పౌలు అనుభవించినాడో 20వ అధ్యాయము 23వ వచనములో, 21వ అధ్యాయము 11వ వచనములో, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో ఎన్ని శ్రమలు పొందాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చదవండి. తర్వాత ప్రియమైన వాళ్ళ వాక్యం చెబుతుంది, అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను. ఖైదీ, చివరికి మరణానికైనా వెనక తీయని వాడు పౌలు. మరణానికైనా వెనక తీయని పేతురు, మరణానికైనా వెనక తీయని ఆంద్రియా,
దేవుని దాసులందరూ కూడా దేవుని సువార్త నిమిత్తమై ఏమాత్రము కూడా భయపడిన వాళ్ళు కాదు. యోహానును ఇలా అంటారు చరిత్రకారులు, కాలేటువంటి నూనెలో పడేశారంట సావాలి అని, కానీ ఏమి చేయలేకపోయింది. యేసు ప్రభు యొక్క శిష్యులలో సహజ మరణం పొందినవాడు కేవలం యోహాను మాత్రమే. అందరూ కూడా రంపములతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. అవునా? ఎబ్రీ పత్రిక మనకు 11వ అధ్యాయం అని చెప్పేదంతా కదే. నేను ఖైదీని. ఎవరి నిమిత్తము? అన్యజనులైన మీ నిమిత్తము నేను ఖైదీగా చెరసాల్లో ఉన్నాను అని అన్నాడు. బైబిల్లో మనం చూడండి, ఎఫెసీ పత్రికలోని 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. సహించండి, నేను సహించినాను. ఓర్చుకోండి, నేను ఓర్చుకున్నాను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి మీరు అన్నాడు, మీరు ఏం చేయాలా? సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించండి. ఈనాడు సహించలేకపోతున్నాం. నన్ను ఏమన్నా అంటే నేను సహించలేకపోతున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే సహించలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు, అలుగుతారు, ప్రార్థన మానేస్తారు, సహవాసం మానేస్తారు, పలకరించడం మానేస్తారు. ఎన్నెన్నో అవసరమైతే సంఘానికి రాకుండా కూడా ఎగ్గొట్టేటువంటి నీటి క్రైస్తవ్యం మనకిందులో కనిపిస్తూ ఉంది. పౌలు అన్నాడు, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంట యందు ఏం చేయాలా? శ్రద్ధ కలిగిన వారై. రెండవది, ప్రేమతో ఒకరిని ఒకడు సహించండి అని అన్నాడు. సహిస్తున్నామా? ఓర్చుకుంటున్నామా? శ్రమ పడుతున్నామా? దూషిస్తుంటే సహిస్తున్నామా? ఏమన్నా అంటుంటే పడుతున్నామా? ప్రేమ చూపించుచున్నామా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పవిత్రతను కాపాడుకుంటున్నామా? అంటే అది లేదు అని మనము చెప్పుకోవాల్సిందే. ఓర్చుకోలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇంకా దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. 6వ అధ్యాయం 19-20 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం మనము చదువుకుందాం. మరియు నేను దేని నిమిత్తము రాయబడిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి.
ఎఫెసీ సంఘస్థులారా, ఎఫెసీలో ఉన్న విశ్వాసులారా, నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో అన్నాడు. సంఖ్యలో ఉన్నాడంట. రాయబారినై దేని నిమిత్తం నేను సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు. సువార్త నిమిత్తమై సువార్త మర్మము ధైర్యంగా తెలియచేయడానికే పౌలు సంఖ్యలలో ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లుగా మీరేం చేయాలంట? విజ్ఞాపనము చేసి మెలకువగా ఉండండి. నేను మాట్లాడాలి, స్వార్థ గురించి నేను మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, ధారాళంగా మాట్లాడాలంటే మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, మెలకువగా ఉండండి. విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. ఎందుకు అంటే నేను సువార్త నిమిత్తమై సంఖ్యలలో ఉన్నాను. సంఖ్యలు వేశారు పౌలుకు. సంగతి మనం ఎరుగుతాము. రండి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుకను నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ గూర్చిలాగు భావించుట నాకు ధర్మమే అని అన్నాడు. ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ చెప్పిన మాట, నా బంధకముల యందును. బంధకముల యందంటే బంధకాల్లో ఉన్నాడు పౌలు. నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారి ఉన్నారు అని అన్నాడు. నా బంధకముల యందు అని అంటాడు. కాబట్టి పౌలు బంధకాల్లో ఉన్నాడు, బంధించబడ్డాడు అని మనకు అర్థమవుతుంది. ఇంకా చూస్తే చూడండి, వచనం 13 రాయబడినమాట. 13వ వచనములో ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే అన్నాడు. దేనికోసం బంధించబడ్డాడు పౌలు? క్రీస్తు నిమిత్తం బంధించబడ్డాడు. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని అంటాడు. ప్రేతోరియమను సేనాలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. క్రీస్తు నిమిత్తము నేను బంధించబడ్డాను. యేసు నిమిత్తం నేను బంధించబడ్డాను. ఆయన బంధకాల్లో ఉన్నాడు, ఆయన బంధించబడ్డాడు అని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము మనము చూడగా ఇలా వాక్యం చెబుతుంది, ప్రార్థన యందు నిలకడగా ఉండి. వ్రాయబడిన మాట చూడండి, కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచన చేయగా పౌలు అంటున్నాడు, నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము గురించి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కోసము ప్రార్థన చేయండి. మా కోసం ప్రార్థన చేయండి.
మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థించాలంట? క్రీస్తు మర్మమును గురించి బోధింపవలసిన విధంగా బోధించటానికి, ఆయన రాజ్యమును గురించి బోధించవలసిన విధంగా బోధించటానికి. అవునా? ఆ మర్మమును వెల్లడిపరచునట్లు ఆ వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలని మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు. దేవుని దాసులు వాక్యం చెప్పాలి, బోధించాలంటే సంఘం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయండి మా కోసమై. బైబిల్లోని మర్మాలు, బైబిల్లోని రహస్యాలు, పరలోక సంబంధమైన విషయాలు బోధించటానికి మా కోసం ప్రార్థన చేయండి. అది పౌలు యొక్క ఆవేదన. ప్రార్థించాలనా? అవును, ప్రార్థించాల్సిందే. రెండవదిగా మనం చూస్తే, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి అని చెప్పాడు. వచనం 18 ఏముంది? 18లో, పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. ఏమంటాడు పౌలు ఇక్కడ? నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి. కొలొస్సీలో ఉన్న విశ్వాసులారా, పెద్దలారా, నా బంధకాలు జ్ఞాపకం చేసుకోండి. పౌలు మొదటిసారి రోమాలో బందీ అయినప్పుడు కొలొస్సీ, ఫిలెమోను, ఎఫెసీ, ఫిలిప్పు పత్రికలు వ్రాశాడు. ఇది గుర్తుంచుకోవాలి. పౌలు మొదటిసారి రోమాలో బందీ అయినప్పుడు కొలొస్సీ పత్రిక రాశాడు, ఫిలెమోను పత్రిక రాశాడు, ఎఫెసీ పత్రిక రాశాడు, ఫిలిప్పు పత్రికలు వ్రాశాడు. పౌలు అన్యాయంగా 4 సంవత్సరాలు అంతకు పైగా చెరలో వేయబడినప్పటికీ అతని పత్రికలు కృతజ్ఞతాస్తుతులతోనూ, కృపతోనూ, సంతోషముతోనూ, ప్రేమతోనూ నిండి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ధ్యానం చేసినప్పుడు ఇంతగా పౌలు శిరసాల్లో ఉండి గుడక, బంధకాల్లో ఉండి గుడక, కృతజ్ఞతాస్తుతులతో, కృపతో, సంతోషముతో, ప్రేమతో రాశాడా? రాశాడు. దేవుని నిమిత్తమై అంతే. సంతోషించాడు, ఆనందించాడు. పౌలు చెప్పిన మాట అదే కదా. ఫిలిప్పీ పత్రిక 4:4లో మనం చూస్తాం. సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. ఎక్కడ రాశాడు? చెరసాల్లో ఉండి రాశాడు. అర్థం చేసుకోవాలి. ఇంకా వాక్యం చెప్తున్న మాట చూడండి. తిమోతితో పౌలు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, 1వ అధ్యాయము 8వ వచనం మనం చూడగా, కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి ఏమైనను ఆయన ఖైదీనైన నన్ను గుర్చైనను సిగ్గుపడక. ఏమన్నాడు పౌలు తిమోతితో? ఓ తిమోతి, నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక అన్నాడు. సిగ్గుపడ్డా తిమోతి అంటే? సిగ్గుపడలేదు. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవముతో పాలువాడవై ఉండుము అన్నాడు. నువ్వు కూడా ఏం చేస్తావంటే,
దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండు. తిమోతికి చెప్పాడు, తిమోతి ఏమాత్రం కూడా వెనకంజవేయొద్దు. నేను ఖైదులో ఉన్నప్పుడు సిగ్గుపడలేదు. నేను దేవుని సువార్త నిమిత్తమే ఖైదులో ఉన్నాను. నువ్వు సిగ్గుపడలేదు. ఇందులో సిగ్గుండకూడదు. సువార్తలో సిగ్గుండకూడదు. ప్రభు నమ్మిన వారి పిల్లల్లో ప్రకటించుటలో, బోధించుటలో, శ్రమపెట్టబడుటలో, హింసించబడుటలో, చివరికి మరణమైన సిగ్గుపడకూడదు. ఇక్కడ సిగ్గుపడితే అక్కడ ప్రభు సిగ్గుపడతాడు. దూతల ఎదుట ఇక్కడ తల ఎత్తుకుంటే అక్కడ తల ఎత్తుకుంటావు. అక్కడ మెచ్చుకుంటాడు ప్రభు నిన్ను అన్నది ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచన చేయవచ్చు. ఇంకేముంది చూడండి, వచనం 16 చదువుకుందాం. 16 వచనంలో, ప్రభు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. తిమోతి, ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక ప్రభు అన్నాడు. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించినాడు. ఆదరించేవారు కావాలి. దేవుని దాసుని ఆదరించేవారు కావాలి. సంఖ్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలంటే ఆదరించేటువంటి వారుగా ఉండాలి. ఆదరించాడు, అనేక పర్యాయములు ఆదుకున్నాడు. సిగ్గుపడలేదంట. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎన్నో సంగతులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. జాగ్రత్తగా మనము చూడాలి. చివరి మాట చూడండి, ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనములో, 2:9, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలలో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. తిమోతి, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. పౌలు నేరస్తుడా? కాదు. పౌలు అన్యాయస్తుడా? కాదు. దేవుని సువార్త నిమిత్తమై, దేవుని వాక్యము నిమిత్తమై సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్నాను. సంఖ్యలు అవి శ్రమ. కాళ్ళకు బోండాలు వేసినప్పుడు అవి వచ్చేస్తాయి. చేతి సంఖ్యలు వేసినప్పుడు ఎంత బాధనో. అయితే గుర్తుంచుకో, దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. నన్ను చంపితే దేవుని వాక్యం బంధించబడుతూ అనుకుంటున్నారు, కానీ దేవుని సువార్త ఎప్పటికీ బంధించబడదు. యోహాను చంపితే ఇక సువార్త చెప్పడం లేడనుకున్నారు. యోహాను చంపిన తర్వాత యేసు ప్రభు సువార్త ప్రారంభము చేశాడు కదా. యేసు ప్రభువుని చంపితే సువార్త ఆగిపోతున్నారు, కానీ ఆగిపోయిందా? ఆగిపోలేదు. మళ్ళా అపోస్తలులు సువార్త ప్రారంభించారు, శిష్యులు ప్రారంభించారు. యాకోబుని చంపారు, సువార్త ఆగిందా? కాదు. పేతును బంధించారు, సువార్త ఆగిందా? కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు గుడక సువార్తను ఆపాలి, యేసు ప్రభువుని చెప్పకుండా చేయాలనుకుంటున్నారు, కానీ అది నీ శాత కాదు, నీ వల్ల కాదు. నువ్వేం చనిపోతావేమో, కానీ సువార్త మాత్రం ఆగదు. సువార్త ఎవడు బంధింపలేడు గుడక, అది ఎవరిని వల్ల కానే కాదు.
అందుకోసం పౌలు అంటాడు, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యం బంధించబడుతుందా? కాదు. ఎందుకంటే దేవుని వాక్యం సర్వలోకానికి వినిపించబడుతుంది కాబట్టి, టీవీలో, రేడియోలో, యూట్యూబ్ ద్వారా కదా, ఎన్ని విధాలుగా దేవుని సువార్త ప్రకటించబడుతుందో మనం ఎరుగుతాము. అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని భాషల్లో దేవుని సువార్త ఏమవుతుంది? వినిపించబడుతుంది, రాయబడుతూ ఉంది. కాబట్టి దేవుని సువార్త బంధించడం ఎవరి వల్ల కాదు. దేవుని దాసులను బంధించవచ్చు ఒకవేళ, కానీ దేవుని సువార్తను ఎవరు బంధింపలేరు. ఆ హేతువు చేత మీ నిమిత్తమై, అవునా, అన్ని జనుల మీ నిమిత్తమై క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను అన్నాడు. అన్ని జనుల కోసమై ఖైదీ అయ్యాడు పౌలు, బంధించబడ్డాడు, వారి కోసమై ప్రార్థన చేశాడు. ఆ విధంగా ఈ 3వ అధ్యాయము 1వ వచనములో పౌలు క్రీస్తు వాక్యము నిమిత్తమై, క్రీస్తు నిమిత్తమై బంధించబడ్డాడు, సువార్త నిమిత్తం బంధించబడ్డాడు అనేది మనము నేర్చుకున్నాం. జాగ్రత్తగా ప్రతి దినము కూడా ఈ లేఖన సత్యాలు మనం గ్రహించవచ్చు. దేవుని దాసులుగా, దేవుని పిల్లలుగా శ్రమ, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు దేవుని దాసులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏ విధంగా సహించారో, ఓర్చుకున్నారో, వారు మరణానికి సైతం తల వంచినట్టుగా చూస్తాం. ఆ విధంగా ఒకవేళ మన యొద్దకు ఆ శ్రమ వచ్చినప్పుడు మనము పరిశుద్ధులను మనం జ్ఞాపకము చేసుకోవాలి. మనకంటే ముందున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా అదే దారిలో ఉన్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువునకు ఇష్టంగా, ప్రభు మెచ్చదగినటువంటి దేవుని దాసులుగా మనం పనిచేద్దాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవా, నీ వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు, ఈ సమయమందు అపోస్తులైన పౌలు అన్యజనులైన వారి నిమిత్తమై బందీ అయినట్టుగా మాకు వినిపించారు. స్తోత్రాలు దేవా. ఈ విధంగా అనేక వచనాలు మీరు మాకు చూపించినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా దాకా ఈ సంగతి వచ్చినప్పుడు మేము కూడా దేవుని దాసులని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మాకంటే ముందున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ధైర్యముతో, ఓపికతో సహించుటూ నిశ్చయంగా ముందుకు సాగే కృప అనుగ్రహించి దర్శించుమని, మాకు సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.